ఇప్పుడు మనం జీవులూరుపాడు మండలంలో బాణోతు వీరు అనే రైతు తోటలో ఉన్నాము. రైతు అందుబాటులో లేడు. ఒకసారి చూడండి, ఇది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని వెరైటీ. ఇది చూడండి క్రాప్ ఎట్లా ఉన్నదో. ఈ రైతులందరూ కూడా ఇది వేసుకోవాల్సిన విత్తనం ఇది. మీరు చూడండి, మీరు చూసినంతే ఉంటుంది. ఇగో పూతల నల్లి కూడా లేదు. చూడండి కాయ ఎట్లా ఉన్నదో. శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని వెరైటీ. ఈ రైతులందరూ వేసుకోవాల్సిన విత్తనం ఇది. ఇది చూడండి ఎంత ఎత్తు ఉన్నదో. మీరు లైవ్లో కూడా తోట చూడొచ్చు. ఇది నల్లికి గుబ్బకు మీరు తిరిగి చూసినా కానీ ఒక్క చెట్టు కూడా గుబ్బ లేదు. ఇది గుబ్బ నల్లి తట్టుకునే రకం. ఇది చాలా బాగుందండి. ఇది రైతుని నిన్న ఫోన్ చేసి నేను అడిగితే నేను ఊరు వెళ్తున్నాను లేనని చెప్పేసి అన్నాడు. సరే మేము వచ్చి చూస్తామని చెప్పాము, చూడమన్నారు. ఆ రైతుని అడిగితే ఏమన్నాడంటే నాది 40 క్వింటాలు పక్కాగా వస్తుంది అన్నాడు. సరే 40 అనేది ఇప్పుడు రైతు చెప్పిండు, మేము ఒట్టిది అనుకున్నాము. కానీ ఇది 40 క్వింటాలు కూడా ఖచ్చితంగా వస్తుంది. మీరంతా మీరు ఈ విత్తనాన్ని ఎంచుకొని ధైర్యంగా వేసుకోగలరు. చూడండి, ఇది ప్రతి కళ్ళెకు పిండి అయింది, కాయలైనవి. ఇటు పూత కూడా చూడండి ఎట్లా ఉందో. ఇక పూత తెల్లటి మల్లెపూ లెక్క ఉన్నది. తోట కూడా హైట్ బాగా. ఇది 5.8 అడుగులు ఉన్నా నేను. నాకు ఇక్కడికి ఉన్నది ఇది చూడండి, జంటకాయలు. మీరు చూసినంతే ఉంటుంది తోటలోకి వచ్చి. ఇది చూడండి 2 కాయలు ఉన్నాయి. ఏ చెట్టు చూసినా కానీ పైకి వెళ్ళ కూడా పండు పండేది. 3వ స్టెప్ ఇది. ఇటు చూడండి, ఇక బాబా మల్లెపూ అసలు పూత మీరు చూస్తున్నారు కదా తెల్లగా ఎట్లా ఉందో. చూడండి చివరికెల్లా ఇది చూడండి 2 కాయలు, జంటకాయలు. చివరి వరకు కూడా అదే సైజు ఉంది. కింద ఫస్ట్ పడ్డ క్రాప్కు సైజు ఎట్లా ఉన్నదో చివరి వరకు అంతే ఉంటుంది. చూడండి క్రాప్ ఎట్లుందో. కానీ రైతు చెప్తే మేము నమ్మలేదు, వచ్చి చూస్తే అంతే ఉంది. ఇది చూడండి జంటకాయలు, గుత్తులు కాయలు. చింతకాయ కాసినట్టు కాసింది. ఇగో ఇటు చూడండి పచ్చికాయ ఎట్లుందో. ఇంత హైట్ తోట అసలు నేను ఈ ఏరియాలో ఇదే నేను చూడటం ఇప్పుడు. ఇది చూడండి ఫ్లవరింగ్ చూడండి, పూత చూడండి, మొగ్గ చూడండి ఎట్లొచ్చిందో. ఏ చెట్టు చూసినా అసలు తోట అల్లాకపోయిందండి, నడవైతే కూడా కాదు. తోట కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. చూడండి మీరు, గింత నల్లి లేదు, ముడత లేదు, గుబ్బ లేదు.